ఆపరేషన్ గరుడలో భాగంగా ఉత్తరాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ నేతృత్వంలో డ్రగ్ కంట్రోల్ అధికారి కె రజిత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాగూరు మేరన్ తదితర అధికారులతో విజయనగరంలో మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో స్థానిక అంబటి సత్రం వద్ద ఉన్న శ్రీ వెంకటరత్నం మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో భారీగా కాలం చెల్లిన మందులు, మత్తు కలిగించే టానిక్లు, లైసెన్స్ లేని ప్రోటీన్ పౌడర్లను గుర్తించి సంబంధిత మెడికల్ షాప్ నిర్వాహకునిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బర్లప్రసాద్ మాట్లాడుతూ వైద్యుల సిఫార్సు లేకుండా మందులను అమ్మరాదని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త మందులకి యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు హరికృష్ణ గారు, తర్వాత ఐపీ గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇదంతా కలిపి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఇంప్లిమెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కొడాయి అనేది ఇది మత్తిస్తుంది అనమాట. యువత తీసుకుంటే ఈక్వల్ మన గంజా తాగినట్టే మత్తు వస్తుంది. ఈ డ్రగ్స్ సంబంధించి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి. అదే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా నోటీస్ ప్రకారంగా 300 బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది. అలాగే షాప్లో ఉండే ఏంటంటే సుమారు బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి.